హాయ్ అండి. నేను ఈరోజు కాజు చికెన్ చూపిస్తున్నానండి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక కప్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ కట్ చేసి, ఒక 2 టమాటాలు, ఒక 3 పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. నేను 2 టీ స్పూన్ల కాజు తీసుకున్నానండి. అది కూడా బాగా దోరగా వేగిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర వేసి వేగిన తర్వాత ఇది మిక్సీకి వేసుకోవాలండి. అదే కడాయి పెట్టేసుకొని దాంట్లో 2 కప్స్ ఆయిల్, ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలండి. దీంట్లోకి ఒక 3 చెక్క, 2 బిర్యానీ ఆకులు, ఒక 2, 3 లవంగాలు, ఒక 3 బిర్యానీ ఆకు వేసి దోరగా వేయించి ఈ కలర్ రాగానే చికెన్ వేసుకోవాలండి. ఈ కలర్ రాగానే చికెన్ వేసుకోవాలి. చికెన్లో వాటర్ అంతా ఇంకే వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక స్పూన్ పసుపు కలిపేసుకొని, ఒక స్పూన్ కారం పొడి, ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ, కాజు, టమాటా మిక్సీ బట్టి ఈ చికెన్ కొద్దిగా బాయిల్ కాగానే ఈ పేస్ట్ దాంట్లో వేసుకొని కలిపేసుకోవాలండి. మనకు గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, దంచిన గరం మసాలా వేసుకొని కొద్దిగా మగ్గనియాలండి. అంతే, కాజు చికెన్ రెడీ.